అరే నీకు అసలు ఇక్కడ ఏంటయ్యా పని? ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి, కానీ వీటి వెనకాల పరిగెత్తడానికి నాకు టైం లేదయ్యా. ఈ లోపు ఈ తలనొప్పి కేసుని ఎలాగైనా సాల్వ్ చేయడానికి చూడు. చెప్పింది అర్థమైందిగా? నేను వెంటనే పూర్తి చేస్తాను సార్. ఇదిగో బైరి, నేను ఊరికే చూసి వెళ్దామని వచ్చాను. ఈ విషయం నిప్పులా అంటుకుంది. దీని వల్ల ఎలక్షన్ కి ఏమైనా సమస్య వచ్చిందనుకో, ఆ తర్వాత మనం ఏమీ చేయలేం. నీకు ఇంకా 2 రోజులు టైం ఇస్తా. దీంతో పాటు అన్ని పెండింగ్ కేసులు నువ్వు సాల్వ్ చేసి ఉంచాలయ్యా. ఏంటి చేసేస్తావా? టీ బాగుందయ్యా. థ్యాంక్ యూ సార్. అయితే ఇంకో బతుకు తెరువు ఉందన్నమాట. సార్ సిఐ సార్ వచ్చాక ఏ ప్రయోజనం లేదు, ఎప్పట్లాగే. రిపోర్ట్ ప్రకారం చాప్రా చావడానికి గల కారణం ఎడం వైపు నడుం కింద లోతుగా ఒక ఆయుధంతో పొడిచాడు. అది కూడా త్రికోణంలో ఉంది. అది మామూలు ఆయుధం కాదని డాక్టర్ చెప్తున్నారు. లేదు సార్, ఈ వెపన్ గురించి ఏమైనా? దాని గురించి నాకేమీ తెలియదయ్యా. త్రికోణం షేప్ లోనే గాయమైంది. అది కూడా 3, 6, 7 సెంటీమీటర్లు. 3, 6, 7 సెంటీమీటర్లు. ఇదేం ఆయుధం ఉంటుంది? ఇంకేదైనా లీడ్ ఉందా సార్? ఇదిగో లీడ్ దొరకాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. అది ఒక 2 వారాలు అవుతుంది. ఇంకా బ్లడ్ శాంపుల్ దొరికింది. అది ఒకటేమో చాప్రాది, మరొకటేమో ఏదో మృగాంది అనుకుంటాను. త్వరగా ఇంకో రౌండ్ గ్లాస్ లో పోయి. కొల్లి అని చేసుంటాడా? ఆడు చేస్తున్నాడు. కారణం ఆయుధం తోటి అటాక్ చేసి ఉండొచ్చు. పైగా అది చేపల తోటలో జరిగింది. మన రిపోర్ట్ ప్రకారం మొదటి మసలు దాటి బయటకు వచ్చి అటాక్ చేసింది లేదు. అదే విధంగా వాడు ఆయుధం కూడా ఉపయోగించింది లేదు. వాడు కాదు. ఎఫ్ఐఆర్స్ రిపోర్ట్ ప్రకారం మనకు దొరికిన ఆధారం కొంచెం దూరంలో ఎవడో కూర్చోండి. గంజాయి సార్. పద్మిని స్టేట్మెంట్ ప్రకారం చెప్పని పట్టుకుంటే అరే ఆడికి అంత వర్త్ లేదు సార్. నాకు తెలిసి అందులో భాగస్వామ్యం ఉంది. అది కాదు సార్, ఆ చాపర్ గిలాపింగా టీ కొట్లోనే ఏదో గన్ చూపించి బుర్ర పగలగొట్టాడంటున్నారు. మనం వాళ్ళందరినీ పట్టణ పట్టలేము. రిటర్న్ కంప్లైంట్ అయినా ఉండాలిగా. ఏ కుమారా సార్, నువ్వేంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే బిజీ అయిపోయావు? స్టేషన్ వెళితే రానన్నావట. ఈ మధ్యన పని ఎక్కువైంది సార్, అందువల్లే. వెళ్ళు, లోపలికి వెళ్ళి చంద్రుని కలు. అలాగే సార్. ఏం డిమాండ్ ఏంటో. ఇలా చూడు అన్నా, నువ్వు గంజాయి బీడీలు తాగుతావా? లేదన్నా. అయితే ఇక్కడ ఇంకెవరు తాగుతారు? అది నాకు తెలియదన్నా. నువ్వు అడగరా, చెప్తాడేమో. ఇక్కడ గంజాయి తాగేవాడు ఒక్కడు మాత్రమే ఉన్నాడు. వాడి పేరు మణి. వాడు ఇక్కడే ఒకప్పుడు పనిచేస్తూ ఉండేవాడు. వాడు ఒకసారి ఎరువుకొండానికి ఉంచిన డబ్బుల్ని దొంగతనం చేశాడు. అయ్యగారికి తెలిసిన వాడి పనిలో తీసేశారు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? వాడిప్పుడు ఎప్పుడో తోటలో. ఇప్పుడు వెతికితే వాడు ఎక్కడ దొరుకుతాడు? వాడు పెద్ద తాగుబోతాడు. వాడి పేరేమని చెప్పావు? మణి, కరువండు మణి. వాడు అరపన కళ్ళు కాంపౌండ్ లో ఉంటాడు. కాస్త మెల్లగా పని చేయవయ్యా. అలాగే సార్. ఇదిగో చూడు, లైసెన్స్ లేని వాళ్ళు ఉంటారు కదా. సార్, ఆ గిలాపీ గాళ్ళు తుపాకీ తీసుకుని బయలుదేరినట్టున్నారు. అయితే అది వెళ్ళి చూడాలిగా. నువ్వు వెళ్ళి త్వరగా చూసిరా, విషయం ఏంటో తెలుసుకురా. సరే సార్. చెప్పా, ఈరోజు నీ పుట్టినరోజా? కాదు సార్, ఆ కిరాణా కొట్టోడు కూతురికి ఈ రోజు నిశ్చితార్థం. సైన్ చేసి వెళ్దామని వచ్చాను. జరగని కొత్త సార్ గారు, సైన్ చే నిశ్చితార్థానికి వెళ్ళాలి. సైన్ తర్వాత, ముందు అక్కడ నిలబడు, తర్వాత నిశ్చితార్థం. వేషాలు ఇస్తున్నాడు. అందాల
మీరు అక్కడికి వెళ్ళాలంటే ఏదైనా ఉందేమో చూసిరండి. దొరకకపోతే అలాంటి ఒకటి తయారు చేసి తీసుకురండి. సరే, బయలుదేరనే. ఇదిగో ఇది నీ యూనిఫామ్ క్లాతే వెళ్లే దారిలో టైలర్కి ఇద్దాం. అలాగే సార్. ప్రకృతిలోని ప్రతి అంతాము ఏమైంది సార్? తప్పుకోవే. అమ్మా అమ్మా ఏమైంది సార్? ఉన్నది భలే గమతుగా ఏమైంది సార్? ముచ్చాడగా ఉన్నది ముచ్చాడగా ఉన్నది ముచ్చాడగా ఉన్నది. ఇది నీ మొగుడు కొట్టుకొచ్చాడా? నా కూతురు కొన్నది సార్. సార్ విషయం ఏంటో చెప్పండి సార్. విషయం ఏమిటో చెబుతాను ఉండు. ఇంతకీ ఏం వెతుకుతున్నారు సార్? నానే ఎవరైనా ఏడైనా సుసారా సుసారా చిత్రాన్ని కన్నర సుసామ సుసామో ఉన్నది భలే గమతుగా. ఏదైనా దొరికిందా? లేదు సార్, ఇక్కడేం దొరకలేదు సార్. సరేరా. మొన్న సాయంకాలం చిప్పని ఎక్కడున్నాడు? మొన్న సాయంత్రం గెత్తం కొనడానికి వెళ్ళాడు సార్. ఇంకెక్కడికి వెళ్లేదా? ఇంకెక్కడికి వెళ్ళలేదు సార్. చాపరా తోటకి వెళ్ళి అన్నింటికి తిరిగి వచ్చాడు. చాప్రా తోటకి ఏమో తెలియదు సార్. ఇంతకీ ఏమైంది సార్? మా నాన్న ఇప్పుడు దొంగతనాలకి వెళ్ళట్లేదు సార్. పాత పనులకి వెళ్ళట్లేదు. చూడు, వాడు పాత పని వదిలేసి కొత్త పని మొదలు పెట్టాడు. ఒక హత్య కేసులో మొదటి నేరస్తుడు వాడే. వాడి పని అయిపోయినట్టే. మీరు రండి. నోరు చూస్తే నిలబడకుండా రారా. చుట్ట చుట్టకుంటూ ఉంటాది. సరే, ఇక్కడ కరువండి మని ఎవరు? నువ్వు ఎక్కడోడివేగా తెలీదా? ఏం మనిషి నీకు కూడా సంతోషమే కదా. అరే ఏంటి మొహం అలా పెట్టుకున్నావు? అసలు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చినట్టు? అయ్యో, అనవసరంగా గొడవ పడకండి. ఏయ్ మంజాలి, వాడు ఎక్కడున్నాడు? తెలీదు సార్. అదిగో జార్జ్ వస్తున్నాడు చూడండి. పోలీసులు వచ్చారు. కొట్టు తెరిచిపెట్టి ఎక్కడికి పోయావురా? ఇతనికి ప్యాంటు కొట్టాలి. కొలతలు తీసుకో. ఇలా చూడు, ఇందులో సైజ్ జాకెట్ పెట్టాను, దానికి తగ్గట్టుగా కుట్టు. సార్ మీరు కొత్తగా వచ్చారా? రండి రండి. సార్ ఈరోజు చెప్పని స్టేషన్కి వచ్చాడా? ఏమైంది? వారం ముందు కుట్టమని ఇచ్చిన జెండాలు ఇవి. ఇంతవరకు డబ్బు రాలేదు. ఈ జెండాలను వచ్చి తీసుకెళ్ళడం లేదు. సిప్పను పున్నరి రాజన్న. అవును సార్. గన్న మేటర్ ఏమైంది సార్? పొరుంచు లేదు, తుపాకీ రేపు తీసుకొస్తానని చెప్పాడు. ఓ, ఈ పేరు మన లిస్ట్ లో లేని పేరు. మీరు వెళ్ళిన పని ఏమైంది? ఎక్కడున్నారా? దీనికి వెళ్ళరా. ఏంటి అవుతారు సార్? ఒక్కో దెబ్బ పిడుగులా కొట్టారు సార్. ఎక్కడ? అరపన షాప్ లో. ఎవరు ఆ చాపరా గిల్లాపీలు మన కరువండు మణిని తన మనుషుల్ని కుమ్మేశారు. వాడు నాన్నని చంపిన వాడిని పట్టుకోవడానికి వెళ్ళుంటాడు. వీళ్ళెందుకు అనవసరంగా వెళ్ళి ఆ నల్లమణి అని కొట్టారు? సార్ అడగరా. సార్ అది ఇంతకు ముందు పున్నారి రాజన్ సిప్పన్ని కలిసి 2 నెలలు అయిందని చెప్పాడు. కానీ ఇప్పుడు టైలర్ ఏమన్నాడంటే 2 వారాల క్రితం కాదు, మొన్న వారం ఇద్దరు కలిసి షాప్కి వచ్చినట్టు టైలర్ చెప్పాడు. దానికే అది ఓ, నువ్వే కేసును సాల్వ్ చేయడం మొదలు పెట్టావా? అది కాదు సార్, వాడు చెప్పే దాంట్లో న్యాయం ఉందిగా. మనం పునర్రాజుని పట్టుకుంటే సార్ ఇలా రండి 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 రండి. ఎవడ్రా అది? పునరే నిద్ర బాగా పెట్టిందా? ఎర్రరే, నిన్న మేము నిన్ను విచారించినప్పుడు చెప్పను చూసి ఎన్ని రోజులైంది లాంటి నువ్వేం చెప్పా? 2 నెలలు అయింది. కళ్ళు బయలుగమ్మాయా? లేకపోతే స్టేషన్కి వెళ్ళి ఆలోచిస్తావా? చెప్పనా? చిప్పన దొంగ సారాయి కాస్తున్నాడు సార్. ఆ రోజు చాపరాన్న పిలవడం వల్ల తను వచ్చాడు. అంతేగాని ఈ కేసుకి దానికి ఏ సంబంధం లేదు సార్. మనం వెళ్దాం సార్. రండి. అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద చేసి టైం వేస్ట్ చేశారు.
నీకు మా నాన్నకి ఏంట్రా గొడవ? మీ నాన్న ఎవరో నాకు తెలియదురా నువ్వు పిచ్చోడా. మర్యాదగా నిజం చెప్తావా లేదంటే ఇక్కడే చంపేయమంటావా? మీ నాన్న ఎవరు చెప్పరా? వెలిగించకండిరా, ఏంటంటే? వెలిగించకండిరా. నిజం చెప్పరా, ఏంటి అసలు గొడవ? నాకు అప్పటి నుంచి పద్మిని అంటే ఇష్టం, ఇప్పుడు నాకు అదంటే చాలా ఇష్టం రా. కానీ మీ నాన్నకి అది నచ్చలేదురా. పద్మిని మీ నాన్నకు ఉప్పుడు గతిగా ఉండేదిరా. ఇంతకు మించి ఏమైనా వివరాలు కావాలంటే దాన్నే అడగండి, దానికి అన్ని తెలుసు. నాకు తెలిసింది ఇంతే, దయచేసి కట్లిప్పేయండి రా.